నమస్తే, వెల్కమ్ టు WMM భక్తి ఛానల్. నేను మీ కృష్ణవేణి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఆయనే నల్లమోతు శ్రీధర్ గారు. నల్లమోతు శ్రీధర్ గారి గురించి మనం ఎన్నో వీడియోస్ చూసాం. టెక్ గురువుగా ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. దాని మీద అవగాహన పెంచడానికి చాలా కృషి చేశారు కొన్ని సంవత్సరాలుగా. అలాగే ఇప్పుడు స్పిరిచువాలిటీ వైపు వచ్చి దాని మీద కూడా ప్రజలతో అంటే ఆడియన్స్తో కొంచెం ఇంటరాక్ట్ అవుతూ జ్ఞానబోధ చేస్తూ వాళ్ళని అలర్ట్ చేస్తూ కొన్ని సందేశాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే మనం తెలుసుకోవడానికి ఒక మోటివేషనల్ స్పీకర్ అని చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే. సో ఆయనతో మాట్లాడి అసలు మనకున్న సందేహాలని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? సార్, అసలు మనిషి పుట్టిన దగ్గర నుంచి ఒక ఆనందం అనేది అంటే పుట్టినప్పుడు ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆనందం అది మాటల్లో చెప్పలేము. అసలు ఆ ఆనందం ఒక్కొక్కసారి కళ్ళ నుంచి ఒక కన్నీరు రూపంలో కూడా కారుతూ ఉంటుంది. అసలు ఆనందం అంటే ఏంటి, అలౌకిక ఆనందం అంటే ఏంటి, ఫిలాసఫీ ప్రకారం ఏం చెప్తారు సార్? ఆనందము అనేది ప్రతి ఆనందం వెనక కూడా ఒక బాధ ఉంటుంది. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. వాట్ ఎవర్ ద హ్యాపీనెస్ సారో ఈ రెండు కూడా ఒక కాయిన్కి డిఫరెంట్ షేడ్స్ కింద లెక్క. సో ఈ రెండింటికి బియాండ్ ఉండేది బ్లిస్ఫుల్ అలౌకిక ఆనందం అనేది బ్లిస్ఫుల్ స్టేట్. సో ఆనందం అనేది ఇప్పుడు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఏ ప్రిఫరెన్షియల్ సిస్టమ్. ఎలాంటిది? ఉదాహరణకి మీకు వర్షం పట్టడం అనేది ఆనందం అనుకోండి. ఓకే, మీకు ఐస్ క్రీమ్ తింటాం ఆనందం అనుకోండి, మీకు బిర్యానీ తింటాం ఆనందం అనుకోండి. సో ఇఫ్ యూ హ్యావ్ సమ్ సెలెక్టెడ్ చాయిసెస్, నాకు ఇవి కావాలి, ఇవి ఉంటే నాకు నచ్చిన ఫ్రెండ్ ఉంటే కనుక హ్యాపీనెస్ అనుకోండి. సో నచ్చిన వ్యక్తులు, నచ్చిన ఫుడ్, నచ్చిన వాతావరణము, నచ్చిన బుక్స్, నచ్చిన హీరో, ఇలా ఎవ్రీథింగ్ యూ హ్యావ్ సమ్ ప్రిఫరెన్షియల్ సిస్టమ్ ఇన్ యువర్ మైండ్. అవన్నీ ఉన్నప్పుడు ఆనందం అని మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అవి వెళ్ళిపోయిన వెంటనే వచ్చేది బాధ. సో అవి ఉన్నప్పుడు ఉండేది ఆనందం అయితే ఆనందం వెనకే బాధ ఉంటుంది. అంటే నచ్చిన ఫ్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊరి నుంచి చేసి మీ చిన్నప్పుడు క్లాస్మేట్ వచ్చి ఉన్నారు. సో వచ్చిన వెంటనే కాసేపు హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారు, కబుర్లు చెప్పుకున్నారు, అయిపోయింది. సో రేపు మార్నింగ్ వాళ్ళు ఫ్లైట్కి వెళ్ళిపోవాలి, పొద్దున్నే ముందు రోజు నైట్ నుంచి ఇంకా వెళ్ళిపోతుందా అని చెప్పేసి మీ దగ్గర బాధపడటం మొదలు పెడతారు. అంటే ఈ రోజు గడిపిన ఆనందం అంతా ఏమైంది, బాధగా కన్వర్ట్ అయిపోయింది. సో ఎవ్రీ హ్యాపీనెస్ హ్యాస్ ఇట్స్ ఓన్ వెర్షన్ ఆఫ్ సారో. సో అందుకనే పీపుల్ ఏంటంటే ఈ రెండింటికి మధ్య జీవితం మొత్తంలో కూడా ఒక ప్రిఫరెన్షియల్ సిస్టమ్ పెట్టుకుంటే కనుక హ్యాపీనెస్ కాస్త సాడ్గా మారిపోతూ ఉంటుంది. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, చిన్న ఎగ్జాంపుల్, మీకు బిర్యానీ ఇష్టం. సో బిర్యానీ ఇష్టం అయితే కనుక ఆ రోజు అక్కడ బిర్యానీ లేదు, సంథింగ్ రోటీ చపాతీలు తినాల్సి వచ్చింది. సో మొహం మార్చుకొని మీరు కూర్చొని తింటా ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, ఆనందం అనేది అక్కడ మీ చాయిస్ లేకపోయేటప్పటికీ బాధ అనేది ఉంది. సో ఎక్కడ ఆనందం ఉన్నా అక్కడ బాధ ఉంటుంది, ఎక్కడ బాధ ఉన్నా కూడా నెక్స్ట్ వచ్చేటప్పుడు ఆనందం వస్తుంది. సో ఇది సైక్లిక్. సో ఇక్కడ ఏమైందంటే దీంట్లో ఈ రెండింటికి బియాండ్ మనం కొన్ని స్పిరిచువల్ మెడిటేషన్ ద్వారా కావచ్చు, ఎన్నో రకాల స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ద్వారా ఈ ప్రిఫరెన్షియల్ సిస్టమ్ దాటుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అది బ్లిస్ఫుల్ స్టేట్. ఓకే, అంటే ఎలాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అన్నది మీరు అర్థం చేసుకుంటే, హ్యాపీగా ఉన్నప్పుడు హార్ట్ చక్రాలో ఇక్కడ అనాహత చక్ర అంటే నాభి నుంచి ఇలా మనం ఎవరికైనా కూడా నాభి నుంచి ఇలాగా చేయి చాపితే వచ్చే ఏరియా అనాహత చక్ర, హార్ట్ చక్ర. సో హార్ట్ చక్ర దగ్గర ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది ఇన్విజిబుల్గా. సో ఆనందం ఉన్నప్పుడు ఎవరన్నా హ్యాపీగా మనం కలిసే ఫ్రెండ్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కానీ ఇలాంటప్పుడు అంతా కూడా హార్ట్ చక్ర దగ్గర ఎలక్ట్రోమాగ్నెటిజం విస్తరిస్తుంది. అంటే ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి ఎలక్ట్రోమాగ్నెటిజం. ఎప్పుడైతే నచ్చని వ్యక్తులు వస్తారో, నచ్చని పని జరుగుతుందో ఆటోమేటిక్గా హార్ట్ చక్ర క్లోజ్ అయిపోతుంది. ఓకే, అంటే మన మూడ్ని బట్టి ఆ చక్ర ఓపెన్. ఓకే, 100%. ఎందుకంటే ఆ ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది కంప్లీట్గా పోతుంది. మీరు ద్వేషించడం మొదలు పెడతారు, న్యూట్రలైజ్ కూడా ద్వేషించడం మొదలు పెట్టారు అనుకోండి ఒకదాన్ని, కంప్లీట్గా హార్ట్ చక్ర క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ద మూమెంట్ ఆఫ్ హార్ట్ చక్ర దగ్గర మీకు లేకపోతే ఆటోమేటిక్గా హైర్ చక్రాస్కి, థ్రోట్ చక్రాకి, తాడే చక్రాకి, సహస్ర చక్రాకి ఎనర్జీ జరగదు. మీరు చూసే దృష్టి కానీ ఎవ్రీథింగ్ మారిపోతాయి. అంటే తాడే చక్ర ప్రపంచాన్ని మనం ఎలా ఏ దృష్టితో చూస్తా ఉన్న దానికి సంబంధించి. కాబట్టి మీ ఎనర్జీ బ్లాకేజెస్ అన్నీ మీ ప్రిఫరెన్షియల్ సిస్టమ్స్. సో సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటాం, హ్యాపీనెస్ లేదు, సాడ్ లేదు, రెండు ఒకటే అనే స్థితికి వెళ్తాం. ఓకే, అంటే ఎలా అంటే సుఖాన్ని ఈక్వల్ గా క్యారీ చేసుకోవడం, దుఃఖాన్ని కూడా అదే సేమ్ టైం అలాగే తీసుకోవడం. ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్ వచ్చారు కదా, లేకపోతే నచ్చిన ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి విపరీతంగా ఎగ్జైట్ అయిపోవడం కాకుండా సింపుల్ హ్యాపీ అంతే.
ఒకటేదో నెగిటివ్ జరిగింది అనుకోండి, ఇట్స్ ఓకే, ఏమైంది, నష్టమే లేదు. అది మైండ్ లెవెల్లో ఇట్స్ ఓకే అనుకోవటం కాదు. చాలా మంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే కనుక ఇట్స్ ఓకే ఇలాంటి పదాలు చాలా మైండ్ లెవెల్లో ప్రాక్టీస్ చేసుకొని పర్లేదు ఇట్స్ ఓకే నేను చాలా స్ట్రాంగ్ అంటారు. స్ట్రాంగ్ అని అంట లోపల ఇంటర్నల్గా వచ్చేటప్పటికి వాళ్ళ ఎనర్జీ ఫీల్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా వెన్ యూ హ్యావ్ ఈక్వలెంట్ ఫీలింగ్, ఏది బ్యాడ్లో కానీ గుడ్లో కానీ, ఆటోమేటిక్గా అది బ్లిస్ఫుల్ స్టేట్. దీంతో ఏమవుతుందంటే అప్పటిదాకా రియాక్ట్ అవుతూ ఉంటాం. ఏది బ్యాడ్ జరిగితేనేమో కోపంగాను ద్వేషంగాను, అలాగా గుడ్ జరిగితే హ్యాపీగా రియాక్ట్ అవుతున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెస్పాండ్ అయ్యే పరిస్థితి వస్తుంది. రెస్పాండ్ అవటం అంటే జరిగిన దానికి ఏమైనా మనం చేయగాలంటే చేస్తాం, రెస్పాండ్ అవుతాం తప్పించేసి ఎమోషనల్గా రియాక్ట్ కాం. అంటే ఎమోషనల్ కాంపోనెంట్ అనేది పోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, చిన్న పిల్లల్లాగా పుట్టిన పిల్లల్లాగా ప్రతిదాన్ని కూడా హ్యాపీగా ఏ క్షణం ప్రపంచం తలకిందులు కానివ్వండి, సునామీలు రానివ్వండి, లేకపోతే ఆర్థిక నష్టాలు రానివ్వండి, హెల్త్ ప్రాబ్లం కానివ్వండి, లేదా కుటుంబంలో ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ మధ్య గొడవలు రానివ్వండి, వాట్ ఎవర్ హ్యాపెన్స్ అక్కడ సింప్లీ చెప్పాలంటే హ్యాపీగానే ఉంటాం. అంటే మన సంతోషాన్ని, మన బ్లిస్ఫుల్ స్టేట్ని ఎవరు కూడా డిస్ట్రాయ్ చేయలేరు. అది డిఫరెన్స్. అలా నిజంగా కొంతమందిని చూస్తూ ఉంటాం, అంటే ఒకేలా ఉంటారు, స్టేబుల్గా అతి తక్కువ మంది ఉంటూ ఉంటారు సార్. నిజంగా అంటే అలాంటి వాళ్ళందరూ అలౌకిక ఆనందానికి అలౌకిక ఆనందం అంటే అది ప్రాక్టీస్. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇక దీంట్లో 2 రకాలు ఉంటాయి కృష్ణవేణి గారు. ఒకటి వచ్చేటప్పటికి పీపుల్ నమ్మ చేసుకుంటారు. నమ్మ చేసుకోవటం అంటే మెడిటేషన్, వీటిలో కొంతమంది మెడిటేషన్ చేస్తారు కానీ మెడిటేషన్లో ఒక 80% చేసే ఒక మిస్టేక్ ఉంటుంది. ఏంటంటే ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైము మెడిటేషన్ చేసుకుంటూ వెళ్తే మైండ్ సున్నితత్వం కోల్పోతుంది. ఓకే. ఎందుకు? మెడిటేషన్లో మన ఆలోచన రహితమైన స్థితికి వెళ్తాం. దాంతోపాటు రియాక్షన్ స్టేట్ కూడా న్యూట్రలైజ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే సంతోషానికి కూడా సంతోషం అంటే విపరీతంగా ఎగ్జైట్ అవ్వటం కాదు అనేది. సో ఉన్నదే అంటే సూర్యుడిని చూసినప్పుడు చిన్నపిల్లాడు ఎంత న్యాచురల్గా నవ్వుతాడో ఆ స్టేట్ని కూడా మిస్ అవుతాం మనం. అంటే జీవోత్సవంలా కొంతమంది మీరు చూడండి మెడిటేషన్ చేసేవాళ్ళు ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండదో, ఎప్పుడు కూడా ఒక టైప్లో ఉంటారు. సో అది చాలా తప్పు. ఎందుకంటే హ్యూమన్ లైఫ్ ఉన్నదే యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీ మూమెంట్ అండ్ యూ ఫీల్ హ్యాపీ. ఎక్కడ హార్ట్ నుంచి హ్యాపీ, మైండ్ నుంచి హ్యాపీ అయ్యేసి ఎగ్జైట్ అయిపోయేసి మళ్ళీ డౌన్ అయిపోవటం కాదు. ఎవ్రీ మూమెంట్ లవ్లీగా ఉండాలి, జీవం ఉండాలి. మనం చేసే ప్రతి పనిలో, మనం చేసే ఆలోచనలో జీవం ఉండాలి. అది నిజమైన ఇది. ఓకే. సో అందుకని ఏంటి ప్రాక్టీసెస్ కూడా కొంత ఫోకస్డ్గా మనం ఏం చేస్తున్నాం, మైండ్ అంతా డల్ అవుతుందా అన్నది గమనించుకొని తీసుకుంటూ ఉండాలి. ఓకే సార్, మీరు క్వాంటమ్ ఫిజిక్స్ మీద, న్యూరాలజీ మీద, న్యూరో సైన్స్ మీద, వీటి మీద అన్నిటి మీద రీసెర్చ్లు చేస్తున్నారు. అయితే సైన్స్ గొప్పదంటారా, భగవంతుడు గొప్పవాడంటారా? అసలు సైన్స్, స్పిరిచువాలిటీ, భగవంతుడు అనుకున్న ఇదంతా కూడా ఒకటేనండి. అంటే సైన్స్ అనేది ఏంటి, అసలు సైన్స్ అని ఎలా అంటున్నాం? జ్ఞానేంద్రియాల ద్వారా ఏ సైంటిఫిక్ రీసెర్చ్ అయినా మీరు చూడండి, రీసెర్చ్ గేట్ ఇలాంటి పెద్ద పెద్ద వీటిలో వెబ్సైట్స్లో ఉంటాయి. ఏది దీని మీద రీసెర్చ్ చేసిన రీసెర్చ్ పేపర్స్ ఉంటాయి, థీసిస్ పేపర్స్. ఆ పేపర్స్ మీరు తీసుకుంటే ఎవిడెన్షియల్గా ఏం తీసుకొస్తారు, కొన్ని కేస్ స్టడీస్, ఎంతమంది ఒక 10 మంది మనుషుల మీద మేము ఉదాహరణకి మంత్రాలు పఠిస్తుంటే కనుక ఈ విధంగా రెస్పాన్స్ వచ్చిందని చెప్పేసి అని ఆబ్జెక్ట్ ఏం చేస్తున్నారు, 10 మంది మనుషులు తీసుకున్నారు, లేదా టెస్ట్ ట్యూబులు తీసుకున్నారు, రకరకాలుగా తీసుకొచ్చేసి మాకు రిజల్ట్స్ విజిబుల్గా రిజల్ట్స్ ఎలా ఉన్నాయని కొన్ని స్క్రీన్ షాట్లు పెట్టి లేదా ఫోటోలు తీసి పెట్టేసి చేస్తారు. అంటే సైన్స్ అనేది ఎక్కడుంటుంది? సైన్స్ కళ్ళతో చూసేది సైన్సు, చెవులతో వినేది సైన్స్, జ్ఞానేంద్రియాలతో చూడగలిగేది మాత్రమే సైన్స్గా కన్సిడర్ చేయబడుతుంది. ఓకే. సో సైన్స్ బియాండ్ అసలు కళ్ళకు కనపడకుండా చాలా ఉంటుంది, ఇన్విజిబుల్గా. అదే స్పిరిచువాలిటీ, అదే దేవుడు అనుకోండి, మీరు ఏ పేరు అన్న పెట్టుకోండి. అంటే ఒకప్పుడు మీకు పాత సినిమాల్లో కానీ వీటన్నిటిలో మునులు కమండలంతో మంత్రజలం ఎలా అని చెప్పేసి అంటూ ఉంటే కనుక ఏదో పిచ్చోళ్ళు అనుకునేవాళ్ళు చాలామంది. కానీ ఆ మంత్రజలాన్ని ఎవరికన్నా ఇచ్చేసి వాళ్ళు తాగితే కనుక వాళ్ళ జబ్బులు తగ్గిపోయాయి అనుకోండి. వాళ్ళు చేసింది ఏంటి? ఈరోజు మనం వాటర్ ప్యూరిఫైయర్లు పెట్టుకొని మనం చేస్తుంది ఏంటి? వాటర్లో మనం ఏం చేస్తున్నాం, కొన్ని వందల సంవత్సరాల తర్వాత వాటర్లో బ్యాక్టీరియా, వైరస్ ఉంటాయని, సో వాటిని వీ హ్యావ్ టు ప్యూరిఫై అని చెప్పేసి అని ఎప్పుడు సైన్స్ కనుగొంది? కొన్ని వందల సంవత్సరాల తర్వాత కనుగొంది. సైన్స్ కనుగొనక ముందే వీళ్ళు మంత్ర జలం అనేది ఇస్తూ ఉండేవాళ్ళు మునులు. అంటే వాటర్ లో ఒక నెగిటివ్ కాంపోనెంట్ ఉందనే కదా వాళ్ళ అప్పుడు గుర్తించగలిగింది. సైన్స్ ఎప్పుడు విజిబుల్ గా గుర్తించింది? మైక్రోస్కోప్ వచ్చిన తర్వాత
గుర్తించింది. అంటే వెన్ యూ ఫైండ్ అవుట్ ఏ మెజరబుల్ టూల్, వెన్ యూ ఇన్వెంట్ ఏ మెజరబుల్ టూల్, అప్పుడు సైన్స్ వస్తుంది. ఇప్పుడు మనం అనుకునే మంత్రాలు ఇంకోటి కూడా మెజర్ చేయడానికి కొన్ని వందల సంవత్సరాలకే నెక్స్ట్ ఒక టూల్ రావచ్చు. అప్పటిదాకా మనం మంత్రాలు లేవంటాం. అంటే సైన్స్ ఎప్పుడు కూడా ఇట్స్ ద లేట్ ఎవల్యూషన్. అందుకని ఏంటంటే జ్ఞానేంద్రియాలతో కళ్ళతో కనపడాల్సిన పని లేదు. మీకు తెలిసినా తెలియకపోయినా ఇన్విజిబుల్ ఎనర్జీ ఉంది. దానికి ఫిజిక్స్ లోనే మనం తీసుకుంటే మీరు అన్నట్లు యూనివర్స్ మొత్తం మీద మీకు 100% యూనివర్సల్ ఎనర్జీ అనుకోండి, 85% వచ్చేటప్పటికి ఇన్విజిబుల్ మ్యాటర్ అంటారు. అంటే ఇప్పుడు మీరు నేను మన శరీరాలు, ఈ సోఫా, లేకపోతే కనుక భూమి, లేకపోతే రకరకాల వస్తువులు, జీవజాతులు, ఇలాంటివంతా కూడా పదార్థం అనుకుంటే ఈ పదార్థం అనేది 15% ఉంటే 85% అసలు కనపడని ప్రాంతం ఉంది. సో ఇన్విజిబుల్గా ఉంది. మరి 85% లేదంటామా? ఉంది కదా. మన కళ్ళ కనపట్లేదు కాబట్టి సైన్స్ లేదని చెప్పేసి అంటే ఎలాగా? ఇది కూడా ఫిజిక్స్ చెప్పింది, మా ఫిజిక్స్ సైన్స్లో పార్టే. అంటే కళ్ళకు కనపడేది మాత్రం ఉందనుకుంటే కనుక అది సాధ్యపడదు. కాబట్టి ఏది గొప్పదని చెప్పేసి అంటే డెఫినెట్గా స్పిరిచువాలిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ ద గొప్పదే. ఎందుకు స్పిరిచువాలిటీ ఇంకో ఆస్పెక్ట్లో చెప్పాలంటే, ఈ భూమి మీద ఉండే భూమి మాత్రమే కాదు, అన్ని గ్రహాలు వాటికి కక్షల్లో తిరుగుతున్నాయి కదా. ఆ కక్షలో తిరగటానికి సంబంధించి ఏ ఇన్విజిబుల్ ఫోర్స్ లేకపోతే అవి గ్రావిటేషనల్ ఫోర్స్కి మనం బాల్ వేస్తే కిందకు వచ్చి పడ్డట్లుగా పడిపోవాలి కదా. వాటి వెయిట్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా కింద పడిపోవాలి. సో మరి ఎలా గ్రావిటేషనల్ ఫోర్స్ బేస్ చేసుకొని పడిపోవాలి. ఎలా ఉండగలుగుతుంది? సేమ్ గ్రావిటేషనల్ ఫోర్స్ సపరేట్ చేసి యాంటీ మ్యాటర్ ఇలాంటి రకరకాల కాన్సెప్ట్ల ద్వారా ఈ వెయిట్కి అది వాటి యొక్క ఆర్బిట్లో తిరిగేలా చేస్తుంది. అది కళ్ళ కనపట్లేదు కాబట్టి లేదని చెప్పేసి అనలేం కదా. సో దేర్ ఈస్ హిడెన్ థ్రెడ్ ఇన్ బిట్వీన్ ఎవ్రీథింగ్. అంటే మనిషికి మధ్య కావచ్చు. అంటే కొంతమంది ఏలియన్స్ కొన్ని రకాల వేరే విధంగా మనం ఇన్ఫర్మేషన్ వాళ్ళతో ఛానలింగ్ చేసినప్పుడు భూమి మీద ఉండే వ్యక్తులను అర్జెంటుగా ఏం ఫిక్స్ చేయాలని వాళ్ళని అడిగితే ఛానలింగ్లో మనుషుల హార్ట్స్ని కరెక్ట్ చేయాలని చెప్పేసి చెప్పారు. మనుషుల హార్ట్ అంటే కనుక ఫిజికల్ హార్ట్ కాదు, ద ఎమోషనల్ బాండింగ్ బిట్వీన్ పీపుల్. అంటే వాళ్ళు కోల్పోయి ఉన్నారు మనుషులు, అర్జెంటుగా అది ఫిక్స్ చేయకపోతే కనుక హ్యూమన్ రేస్ చాలా ప్రాబ్లమాటిక్ అవుతుందని చెప్పేసి అని. మరి హార్ట్స్ కోల్పోయారన్న విషయము ఎక్కడో యూనివర్స్లో ఉండే వేరే ప్లేడియన్స్ అని చెప్పేసి రకరకాల రేసెస్ ఉన్నాయి వీళ్ళలో, ఏలియన్స్లో. సో వాళ్ళకే అక్కడ నుంచి ఎలా తెలుస్తుంది? ప్లస్ హ్యూమన్ హార్ట్స్కి మధ్య ఉండేది ఏంటి? ద గ్రావిటేషనల్ ఫోర్స్ విచ్ ఈజ్ ఎమిటింగ్ ఫ్రమ్ అవర్ హార్ట్ చక్ర, అది గ్రావిటేషన్ ఫోర్స్. అది కళ్ళకు కనపడదు కాబట్టి అని చెప్పేసి అని అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి ఒక మదర్ వచ్చేటప్పటికి ఎక్కడో సంథింగ్ వైజాగ్లో ఉన్నారు, ఇక్కడ వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మాయి చదువుకుంటుంది. వీళ్ళిద్దరికి మధ్య తెలియకుండా ఎమోషనల్ బాండ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళ మదర్ తలుచుకోగానే ఈ అమ్మాయి కూడా వెంటనే ఫోన్ వచ్చేసేస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతుంది? స్పిరిచువాలిటీ అంటే చాలా మంది దేవుడు అంటున్నారు. స్పిరిట్ ఇట్ సెల్ఫ్. స్పిరిట్ అంటే మన కంప్యూటర్ పంపించే 0-1 లాంటి బైనరీ ఇన్ఫర్మేషన్ లాగే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటాం మనం, క్వాంటమ్ ఫీల్డ్ అంటాం. క్వాంటమ్ ఫీల్డ్ అంటే ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ ఇన్విజిబుల్ ఇన్ ద యూనివర్సల్లో ఇది, అది స్పిరిట్ అంటే సమాచారం. సో దేవుడికి మనం పెట్టుకునే సమాచారం కూడా, దేవుడితో మనం కనెక్ట్ అయ్యే ఇంటర్నల్ బాండింగ్ కూడా స్పిరిచువాలిటీ. కాబట్టి సైన్స్ స్పిరిచువాలిటీ రెండు ఒకటే. ఏం అందరూ ఇది వేరు అది వేరు అని కొట్టుకున్నంతకాలం సైన్స్ వాళ్ళు ఏమంటారంటే కనుక స్పిరిచువాలిటీ లేరంటారు, స్పిరిచువాలిటీ వాళ్ళు సైన్స్ లేరంటారు. ఇద్దరు కొట్టుకుంటా రెండు ఒకటే అన్న విషయం మర్చిపోతారు. అయితే సార్, ఇప్పుడు సైన్స్ దేవుడితో కంపేర్ చేస్తే ఇద్దరు సేమ్. మరి మనిషి గొప్పవాడా దేవుడు గొప్పవాడా అంటారా? ఏం చెప్తారు ఫిలాసఫీ ప్రకారం? ఇద్దరు ఒకటేనండి. ఇప్పుడు దేవుడు మనిషి సపరేట్ కాదు. సో దేవుడు అని చెప్పేసి ఎప్పుడైతే మీరు సూపర్ పవర్ దేవుడికి ఇచ్చేసి, సూపర్ పవర్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడో దేవుడు ఉన్నాడు, నేను ఇక్కడ ఉండేసి దేవుడి చేత శిక్షించబడుతున్నాను, దేవుడి చేత ఖండించబడుతున్నాను అనే సపరేషన్ మనిషికి ఉన్నంత కాలము కూడా దేవుడు మనిషి ఒకటే అన్న విషయం మనిషికి అర్థం కాదు.
గుర్తించలేడు. ఎప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వి ప్రాక్టీస్డ్ దేవుడి ఫోటో ముందు పెట్టుకొని నామరూపాలు లేకుండా ఉండదు. లలిత సహస్రనామంలో ఒక శ్లోకం ఉంటుంది, నామరూప వివర్జితాయే నమః అని చెప్పేసి అని. నామము రూపం ఎక్కడి నుంచి వచ్చిందంటే కనుక మీకు ఒక రూపాన్ని చూస్తే లలితాదేవి అని చెప్పేసి ఒక పేరుని చెబితే మీకు నమ్మకం కుదురుతుంది కాబట్టి ఆ నమ్మకం కోసం ఒక రూపం వచ్చింది తప్పించి ఇంకా చెప్పాలంటే శివతత్వానికి వెళ్ళాలన్నా కానీ పూర్తిగా కూడా జీరో స్టేట్కి వెళ్ళాలన్నా కానీ నామాన్ని వదిలేయాలి, రూపాన్ని వదిలేయాలి, అన్నోన్లోకి వెళ్ళిపోవాలి, అన్నోన్ క్వాంటమ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, నేను దేవుడు వేరే అని చెప్పేసి సపరేషన్ నుంచి చేసి మెర్జింగ్ స్టేట్కి వెళ్తాం. సో అద్వైతంలోకి వెళ్ళిపోతాం. దీంట్లో మనిషి గొప్ప దేవుడు గొప్ప అని చెప్పేసి అంటే యూనివర్స్ అంతా కూడా యూనివర్స్ ఒక మైండ్ అనుకోండి. చిన్న ఎగ్జాంపుల్, యూనివర్స్లో మనం ఆ మైండ్లో పనిచేసే ఒక న్యూరాన్స్ లాంటి వాళ్ళం. యూనివర్స్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఎజెండా. మనకు ఒక ఆలోచన వస్తే కనుక ఓకే ఇప్పుడు సడన్గా నెమలి పెట్టాలని ఆలోచన వస్తే నా మైండ్తో నేను ఎలా యాక్షన్ చేస్తానో యూనివర్స్ కూడా ఇట్ ఈస్ డూయింగ్ ఇట్స్ యాక్షన్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అండ్ కుంచుకుపోవడం, వ్యాకోచించడము, సంకోచించడము చేసుకుంటూ ఉంటుంది. దాంట్లో యాజ్ ఎ న్యూరాన్స్గా మనం అంతా పార్ట్. ఓకే, అంటే యూనివర్స్ ఏం చేస్తుంది, మన చేత కొంత పని చేయిస్తూ ఉంది.